జై చంద్రబాబు, జై లోకేష్, జై సుభాష్ గారు, జై హరీష్ మాధవ్, జై పవన్ కళ్యాణ్, జై కూటమి. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి వాసంశెట్టి సుభాష్ గారు దేవుడిచ్చిన వరం. ఆయన వచ్చిన దగ్గర నుంచి సామాజిక వర్గాల మధ్య గొడవలు లేవు, శాంతియుతంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక మదర్ తెరీసా మనస్తత్వం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాడు ఆయన. అందుకే దేవుడు ఆయన్ని అత్యధికంగా హెచ్చించాడు. చిన్న పదవి కోసం, వాళ్ళ అమ్మగారు చిన్న పదవి కోసం ఆశించాడు ఆయన. దేవుడు ఏకంగా ఆయన తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక మంత్రి పదవి ఇచ్చి జనరంజకంగా పరిపాలించిన ఆయన అని చెప్పారు. శివుడు అర్జునుడు పాశుపతాస్త్రం ఇచ్చి ఇది మంచికి ఉపయోగించిన ఆయన అన్నాడు. అలాగా శివభక్తుడు వాసంశెట్టి సుభాష్ గారికి ఒక పాశుపతాస్త్రం అనే మంత్రి పదవి ఇచ్చి జనరంజకంగా పరిపాలించిన ఆయన అంటే అలాగే పరిపాలిస్తుంది. వాసంశెట్టి సుభాష్ గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసే మదర్ తెరీసా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తన పరానే భేదం లేకుండా, ప్రతిపక్షంలోనే లేకుండా అందరికీ సమానంగా ఆయన మానవతా దృక్పథంతో ఇస్తున్నారు. ఆయన ఇక వాసంశెట్టి సత్యం గారు ఒక ట్రస్ట్ను స్థాపించి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి 70 సంవత్సరాల వయసులో ఆయన దేవుడిచ్చిన మంచి ఆయుష్తో ఆయన ముందుకు పోతున్నారు. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మెన్న. మన ద్రాక్షారామ మార్కెట్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో తగలబడిపోయి నష్టపోతే ఒక మంత్రిగా పావు గంటల అక్కడ ఉండి ఆ కుళ్ళుకోతులో నీళ్లు తీసి మంత్రి గారు అలా కొట్టేస్తుంటే, ఆరిపేస్తుంటే ఫైర్ ఇంజిన్లు వచ్చేస్తున్నాయని అందరూ చూసి ప్రజలు సేవకుడు అంటే ఇలా ఉండాలండి అని ఇప్పటికీ ₹1 కోటి పైన వసూలు చేసి మానవతా దృక్పథంతో ఆయన మంచితనం చాటుకున్న కుటుంబం. ఇక సత్యం గారు మళ్ళీ ఈరోజు దత్తత కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 500-600 మందిని, అనాథ పిల్లల్ని, తల్లిదండ్రులు లేని వాళ్ళని ఒక గొప్ప మహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు నుంచి మళ్ళీ నిన్న నుంచి ప్రారంభమైంది ఈ దత్తత కార్యక్రమం. ఇప్పటికి 350 కోట్లు తెచ్చి రామచంద్రపురం నియోజకవర్గాలు 3 మండలాలు 77 గ్రామాలని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. లీడర్ అంటే ఇలా ఉండాలి, ఇది లీడర్. సుభాష్ గారి పేరుని ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలు శభాష్గా మార్చేశారు. సచిన్ గారి కుటుంబం ఒక మదర్ తెరీసా కుటుంబంలాగా అయిపోయింది. సచిన్ గారి అమ్మాయి బంగారు తల్లి సత్య గారు ఎన్నో ఉద్యోగ మేళాలు నిర్వహించి ఆవిడ పాత్ర ఆవిడ పోషిస్తున్నారు. ఇక వాసంశెట్టి సుభాష్ గారి గురించి, మంత్రి గారి గురించి చెప్పాలంటే శాంతం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఎవరో ఏది చెప్పినా బడుగు బలహీన వర్గాలు చలించిపోయి వెంటనే వాళ్ళకి తక్షణ సహాయం. ₹20 లక్షల ద్రాక్షారామ ఫైర్ యాక్సిడెంట్లో ఈ 50 సంవత్సరాలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక ప్రజాప్రతినిధి ఇవ్వడం ఇదే మొదటిసారి. తర్వాత వెంటనే స్పందించి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ₹1 కోటి పైగా వచ్చి ఈ రోజున వాళ్ళే చెప్పారు వర్తకులు, మేము ఈ 40-50 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి సేవకుల్ని, మంత్రి గారిని చూడలేదండి. మేము ఇంకా 12:30కే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి జరిగితే మంత్రి గారు ముందు ఉండి అక్కడ బకెట్ తీసుకుని ఆ కుళ్ళు గోతులో నీళ్లు తీసి అలా కొట్టేస్తుంటే మంత్రి ఎవరా కాదనుకుని మేము ఆశ్చర్యపోయామండి. ఆ మర్నాడు కూడా 2 రోజులు కూడా ఎక్కడికి వెళ్లకుండా, ఆయన స్నానం కూడా చేయకుండా, నిజంగా ఆయన చేసిన సేవలు మా జీవితంలో మా ప్రాణం ఉన్నంతసేపు మర్చిపోలేవండి అని చెప్తుంటే హృదయాలు చలించిపోయాయి. తర్వాత ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా వాసంశెట్టి సత్యం గారు అక్కడే మకం వేసి చుట్టుపక్కల ఆడవాళ్ళు వచ్చి, బాబాయ్ మాకు కరెంట్ లేదంటే నిన్ననే ఆ కరెంటు ఏడీ గారికి ఫోన్ చేసి వెంటనే సాయంత్రానికల్లా ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకండి, అవసరమైతే అదనపు సిబ్బందిని పెట్టుకోండి అని చెప్పారు.
ఇంత చక్కగా పరిపాలించే పరిపాలన కూటమి ప్రభుత్వానికి ఈ రోజున ఈ ద్రాక్షారామం ఫైర్ యాక్సిడెంట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. వాసంశెట్టి సుభాష్ గారు అంటే నిజంగా మంచి సేవకుడు, నాయకుడు కాదు ఆయన. నాయకులైతే తీసుకుంటారు, సేవకులైతే ఇస్తున్నారు. మంచి సేవకుడు ఆయన. ఎందుకంటే చేసిన అభివృద్ధిని చెప్తాను నేనంటే చిల్లె నాగేశ్వరరావు కోటిపల్లి ప్రచార కార్యదర్శి నా సేవలు గుర్తించి ఈ రోజున ఇంత మంచి పదవి నాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆయన ముందు చెప్తుంటే మన డబ్బు మనం కొట్టుకోకూడదు అని అంటారు. అలా కాదండి, మీరు వద్దన్నది నేను ఆగను. చేసిన అభివృద్ధి చెప్పాలి. 350 కోట్ల రూపాయలతో ఇప్పటికి ఈ నియోజకవర్గాన్ని ఇంత ఘనంగా ఏళ్ల తరబడి నిలిచిపోయిన కుయ్యేరు కాదులు రోడ్డు ఈ రోజున మోక్షం వచ్చి మొన్ననే 3 కోట్లు శాంక్షన్ చేయించి నూనె ఎత్తుకునేలాగా అయిపోతుంది ఇప్పుడు ఆ రోడ్డు. ప్రజలు హర్షధ్వానాలు. రెవెన్యూ డివిజన్ వెళ్ళిపోతుంది ఇంక ఉండదు, మండపేట ఏమో రాజమండ్రిలో గెలిచిపోయింది అని ప్రచారం చేశారు. వెంటనే పట్టు వదలని విక్రమార్కుల్లాగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇది ఈ రెవెన్యూ డివిజన్ వెళ్లకుండా క్యాబినెట్ చేత ఆమోదించాడు. రాష్ట్రంలో 2 మండలాలతో ఉన్న రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్లో ఇదే. ఆ గొప్పతనం సుభాష్ గారికి దక్కుతుంది. ఇకపోతే ఒక భారతదేశ ప్రధానమంత్రి గారు వచ్చి గన్నవరం విమానాశ్రయంలో దిగితే కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా స్వాగతం పలికే అదృష్టం మన రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారైన వాసంశెట్టి సుభాష్ గారికి దక్కింది. ఒక ఉపరాష్ట్రపతి గారు వచ్చి గన్నవరం విమానాశ్రయంలో దిగితే చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ గారు ఆశీస్సులతో వారి సమక్షంలో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే అదృష్టం మన వాసంశెట్టి సుభాష్ గారికి దక్కింది. మన నియోజకవర్గానికి ఆ గౌరవం. ఇలాంటి మంచి పనులు జరుగుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటికి ఎన్నో వందల మందికి, వేల మందికి ఆయన చేతుల మీదుగా వాసంశెట్టి సత్యం గారు చారిటబుల్ ట్రస్ట్ చేతుల మీదుగా ఆయన సొంత నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేస్తున్నారు. చరిత్ర మరువదు మీ చతురత. రామచంద్రపురం నియోజకవర్గానికి దేవుడిచ్చిన వరం మీరు, మీ కుటుంబమే. కుటుంబం సత్యం గారి కుటుంబం, విరబూసిన మనుషులతో, కలబోసిన మనసులతో, మచ్చలేని మనసులతో స్వచ్ఛమైన కుటుంబం. మంచి వాళ్ళని ఎప్పుడు ప్రజలు గౌరవిస్తారు, ఆదరిస్తారు, గుండెల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఓటు వేసినప్పుడు అభిమానాన్ని చూపిస్తారు. అనుకున్నది ఒకటే, అయ్యింది ఒకటే అనుకున్నట్టుగా వస్తాడో ఇది వెళ్ళిపోతాడో కొత్తోడు అనుకున్నారు, కానీ రంగులేసి రోడ్లేసి వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ అలా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. బడుగు బలహీన వర్గాలు గుండెల్లోకి వెళ్ళిపోయాడు. ఆదరణ పెరిగిపోతుంది రోజు రోజుకి. ఇది ద్రాక్షారం ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా ప్రజల్లో, రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది ఈ ఆదరణ. నిజంగా చెప్పాలంటే అలాంటి ప్రజాసేవకులు కావాలి ఈ రోజున. అలాంటి ప్రజాసేవకులు ఎప్పుడూ ఉండాలని ప్రజలు దీవించాలి, ఆశీర్వదించాలి. గొప్ప కార్యక్రమాలు చేస్తున్న రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మన రాష్ట్ర కార్మిక బాయిలర్ శాఖ మార్చులు వాసంశెట్టి సుభాష్ గారికి అందరూ కూడా దీవెనలు ఇవ్వాలి, ఆశీర్వదించాలి. ప్రజా మద్దతు ఉన్నవాడిని ఎవరు ఏం చేయలేరు. దేవుడు శక్తి ఉన్నవాడిని ఎప్పుడూ ఏం చేయలేరు. ఆయనకు, ఆ కుటుంబానికి దైవభక్తి ఎక్కువ, అలాగే దైవశక్తి ఎక్కువే. ప్రజలు వారి వైపు ఉన్నారు. 5 సంవత్సరాలు మంత్రిగా ఉండమని, ఎమ్మెల్యేగా ఉండమని దీవించారు. మీరందరూ కూడా మద్దతు ఇచ్చి అలాంటి ప్రజాసేవకులను మనం వదులుకుంటే మన నియోజకవర్గానికే తీరని లోటు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవించి ఆశీర్వదించి, వాసంశెట్టి సత్యం గారి చారిటబుల్ ట్రస్ట్ని దీవించి వాసంశెట్టి సుభాష్ గారిని ఆశీర్వదిస్తారని కోరుచున్నాను. చిల్లె నాగేశ్వరరావు, కోటిపల్లి, రామచంద్రపురం నియోజకవర్గం ప్రచార కార్యదర్శి. థ్యాంక్ యూ.